దేశవ్యాప్తంగా కొనసాగుతున్న 4వ విడత పోలింగ్ అయితే కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఇక ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు ఓటర్లు. మొత్తంగా 96 లోక్సభ స్థానాలకు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, ఏపీలో 25 లోక్సభ స్థానాలతో పాటుగా 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక నియోజకవర్గాల్లో ప్రత్యేక భద్రత, నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ అయితే ప్రారంభమైంది. మరి ఖమ్మానికి సంబంధించి పోలింగ్ ఎలా జరుగుతుందనే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్, వెరీ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి పోలింగ్ ఎక్కడి వరకు అయింది, దానికి సంబంధించిన అప్డేట్. వెరీ గుడ్ మార్నింగ్ భారతి. మొత్తం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా 7 సెగ్మెంట్లలో పోలింగ్ అయితే ఊపందుకుంది. ఇప్పటికే జనాలు కూడా బారులు తేరారు. అటువైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు మహబూబాద్ పరిధిలోకి వస్తాయి. 3 సెగ్మెంట్లలో కూడా ఏజెన్సీ ప్రాంతం అయినప్పటికీ ఇప్పటికే జన సంద్రోహం అయితే ఉంది ఆ పోలింగ్ దగ్గర. అది మొత్తం కూడా ఖమ్మం, మహబూబాద్ లోక్సభ పోలింగ్ కోసం అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఖమ్మం లోక్సభ స్థానంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో మహబూబాద్ లోక్సభ పరిధిలోని 3 సెగ్మెంట్ల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 5:30 అన్ని పార్టీల ఏజెంట్లు పోలింగ్ సిబ్బంది అయితే తమ సెంటర్లో చేరుకుని 6 గంటలకు మాక్లే పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత ఈవీఎంల పనితీరును పరిశీలించారు. అదే విధంగా మొత్తం కూడా ఏజెంట్ల సమక్షంలో అయితే మొత్తం కూడా దాన్ని రీసెట్ చేయడం జరిగింది. ఈవీఎంలు రీసెట్ చేసి 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగించారు సిబ్బంది. మొత్తం కూడా ఖమ్మం 7 సెగ్మెంట్లోని ఖమ్మం, పాలేరు, వైరా, సత్తుపల్లి, అటు మదిర, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే యాక్చువల్గా 5 గంటల వరకే పోలింగ్ ఉంటుంది. అయితే కొన్ని పార్టీల అభ్యంతరం మేరకు ఎండ తీవ్రత దృష్ట్యా 1 గంట పెంచారు. 6 గంటల వరకు అయితే కొనసాగనుంది. ఇటు మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని మావోయిస్టు ప్రాబ్లం ఉన్నటువంటి అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉండొచ్చు 3 సెగ్మెంట్లలో భద్రాచలం, అటు ఇల్లందు, పెనపాక ఈ నియోజకవర్గాలు మొత్తం 7 గంటలకి ప్రారంభమైంది. మొత్తం ఇక్కడ 4 గంటలకు మాత్రం ఓటింగ్ ముగియనుంది. ఓటర్లకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. అటువైపు ఎండ తీవ్రత దృష్ట్యా షామియానా, తాగునీరు, వాలంటీర్ అందుబాటులో ఉంచారు. అయితే కొంత వాతావరణం అనుకూలిస్తుంది, చల్లటి వాతావరణం ఉంది. వాతావరణ శాఖ ఏదైతే 3 రోజుల భారీ వర్షాలు చెప్పిన నేపథ్యంలో కాస్త పోలింగ్ కి వాతావరణం సహకరిస్తుంది. చల్లగా ఉన్నటువంటి క్రమంలో మొత్తంగా కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ పోలింగ్ లో భారీగా బారులు తీరుతున్నారు జనాలు కూడా. మొత్తం ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని అటు కల్లూరు మండలం నారాయణపురంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇప్పటికే తమ కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ ఓటు వినియోగించుకున్నారు. మరోవైపు ములగలపల్లి, తిమ్మపేటలో బీజేపీ అభ్యర్థి తాండ్రా వినోద్రావు కూడా తమ కుటుంబ సభ్యులతో వచ్చి ఇప్పటికే వినియోగించుకున్నారు. మొత్తంగా కూడా అటువైపు మొత్తం ఎలక్షన్ పోలింగ్ అయితే గతంలో పోలిస్తే ఇప్పుడైతే భారీగా పెరుగుతుందని చెప్పవచ్చు భారతి. రైట్ శ్రీనివాస్, ఖమ్మంలో సమస్యాత్మక ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి, అక్కడ పోలింగ్ ఎలా కొనసాగుతోంది?
ఖమ్మం పరిధిలోని ఇప్పుడు అటు మహబూబాద్ లోక్సభ పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి ఏదైతే 3 నియోజకవర్గాలు ఉన్నాయి, ఇటు భద్రాచలం, అటు ఇల్లందు, పెనపాకంలోని మనుగూరు ప్రాంతం కూడా, అటువైపు గోదావరి పరిసర ప్రాంతం, అటువైపు ఆ దట్టమైన అడవులు ఉన్నటువంటి చర్ల, దుమ్మగూడెం ఉన్నటువంటి ఆ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం అనేటువంటి ఎల్ఎంఈ గుర్తించినటువంటి పరిస్థితి. ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అటువైపు సీసీ కెమెరాలు కూడా పోలింగ్ బూత్లో కావచ్చు, చుట్టూ ఆవరణలో కూడా పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కాకుండా అదనంగా మరో కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు అయితే ఇప్పటివరకు తావులేదు. ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే సమస్యాత్మక ప్రాంతమైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ముఖ్యంగా మహబూబాద్ సెగ్మెంట్ లోకి వస్తుంది. 3 సెగ్మెంట్ కూడా ఇవి, ఇటు ఇల్లందు, ఇటువైపు పెనుపాక. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం మొత్తం ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా మావోయిస్టు ప్రాబ్లం ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ పూసుగుప్ప తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి వద్దిపేట, పెద్దముత్తూరు, చిన్నముత్తూరు, ఇదంతా కూడా మావోయిస్టు ప్రభావితం ఇలాకాలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు. ఇక్కడ అత్యధికంగా ఓటర్లు ఉదయం 6 గంటలకే తమ క్యూ లైన్ లోకి బారులు తీరాలంటే పోలింగ్ శాతం గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చు. అటు ఈసీ అధికారులు కావచ్చు, అటు సెలబ్రిటీస్ కావచ్చు, మొత్తం ఓవరాల్ కూడా చేసినట్టు మీడియా పరంగా కూడా సోషల్ మీడియాలో కావచ్చు, ఇట్లా చేసినటువంటి ఏదైతే ఓటు వినియోగించుకోవాలని చెప్పని చేసినటువంటి ప్రచారం అయితే ప్రజల్లోకి, ఆదివాసీ జనాలు ఉన్నప్పటికీ ఆదివాసీలో కూడా వెళ్ళిపోయి గతంలో ఒక ఓటు వేయాలంటే కన్నా భయపడినటువంటి పరిస్థితులు ఉండేవి. ఇప్పటికే మావోయిస్టు ఇప్పటికే ఏదైతే ఓట్లను దాన్ని బహిష్కరించాలి, ఓటు వినియోగించుకోవడానికి వీలు లేదని చెప్పని ఏజెన్సీ ప్రాంత వాసులకు ఆ హుకుం జారీ చేసినప్పటికీ జనాలు అయితే బారులు తీస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మనం తెలుసుకోవచ్చు గతంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితులకు గాను ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ పోలింగ్ లో నమోదవుతున్నట్టు పరిస్థితులు గాను మనం చూస్తున్నట్లయితే పరిస్థితి గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చు. భారతి. రైట్ శ్రీనివాస్, గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ ఎలా కొనసాగుతుంది? కొన్ని జిల్లాల్లో చూస్తే ఉదయం 6 గంటలకి ముందే వచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ప్రజెంట్ ఖమ్మంలో కూడా అలానే ఉందా సిచ్యువేషన్? అవును, గతంలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు చూసుకోవచ్చు మనం. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే అప్పటి నుంచి కూడా ఇప్పుడు మొత్తం కూడా ఓవరాల్ గా గత పార్లమెంట్ ఎలక్షన్ లో కానీ ఇప్పటికి కూడా కొంత ప్రజల్లోకి ఓటు మీద తమ హక్కును వినియోగించుకోవాలని చెప్పని, ఓటు తమ భవిష్యత్తును మారుస్తుందని చెప్పని మాత్రం ప్రజల్లోకి వెళ్ళినటువంటి ఏదైతే అంశం ఉందో ఆ అంశాన్ని పట్ల మొత్తంగా కూడా ఉదయమే 6 గంటలకే చల్లగా ఉంది. వైపు వాతావరణం అనుకూలిస్తుంది, మరోవైపు ఓటు తమ వినియోగించుకోవాలని చెప్పని పట్టణ ప్రాంతాల నుంచి పల్లె ప్రాంతాలకు కావచ్చు, చుట్టుపక్కల ఏదైతే వాళ్ళ స్వగ్రామాలకు బారులు తీరినటువంటి పరిస్థితులు మనం నేను చూసాం. అటువైపు రైల్లో కావచ్చు, అటువైపు విమానాల్లో కావచ్చు, మరోవైపు ప్రైవేట్ వాహనాల్లో కావచ్చు, మొత్తం కూడా బారులు తీరినటువంటి పరిస్థితులు ప్రతి జాతీయ రోడ్లు కూడా మొత్తం కూడా జనసంద్రంతో మొత్తం ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ విధంగా స్వగ్రామాలకు వచ్చేసి తమ ఓటును వినియోగించుకుంటున్నారు, అదేవిధంగా దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఓటర్లను చూసి స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో పొద్దున్న జనాలు బారులు తీరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. భారతి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.